లేకుంటే నవీన్ ఖానో ఎంత ఏమైతుంది మీ కమ్యూనిటీలన్నీ మసీదులు అవుతాయి. మీరు వినాయక పండుగ చేసుకోరాదు, దసరా పండుగ చేసుకోరాదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఇలా రేవంత్ రెడ్డి ఓవైసీ కలిసి ఇవాళ కుట్రలు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఏదన్నా బీజేపీ తరఫున ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే అది చెప్పి ఓట్లు అడగండి, లేదా భవిష్యత్తులో మీ బీజేపీ ఏం చేయబోతుంది మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలకని అది చెప్పి ఓట్లు అడగండి. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింల మధ్యలో లేనిపోని ఆలోచనలు క్రియేట్ చేసి మత కళలు డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో మీరు మాట్లాడకండి. ఇక్కడ ఎవరికి కూడా కులాలు మతాల పైన ఆలోచనలు లేవు. బస్తీలు ఇంతమంది ఒక సోదర భావం లెక్క, అన్నా తమ్ముళ్ళ లెక్క, బాయ్ లెక్క, కాకా చిచ్చా మామ అని ఇట్లా ఒక రిలేషన్షిప్ తో ఉంటాం. ఇక్కడ అంతా కూడా అందరం మేము అన్ని కుల మతస్థులతోని ఒక కుటుంబ సభ్యుల్లాగానే మేము ఉన్నాం. వీళ్ళు వచ్చి ఇటువంటి దుష్ప్రచారాలు చేసి ఇక్కడ జనాలకు లేనిపోని ఆలోచనలు రెచ్చగొడితే ప్రయత్నం చేస్తా ఉన్నారు.